తెలంగాణ బీజేపీలో ఆ ఎంపీ ఆవేదనతో ఉన్నారా? ఆయన గత కొన్ని రోజులుగా మౌనంగా ఉండడం వెనక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఇటీవల తన పుట్టినరోజు వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని టార్గెట్ చేస్తున్నాయి? సొంత పార్టీ నేతలే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఎందుకు ఆవేదన చెందుతున్నారు? గ్రేటర్ ఎన్నికల వేళ ఆయన సంధిస్తున్న ప్రశ్నలు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి మింగుడు పట్టలేదా? అసలు ఆ ఎంపీ మనసులో ఏముంది? బీజేపీ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఆయనవి మాటలేనా, లేక ఫ్యూచర్ యాక్షన్కు సిగ్నల్ ఇస్తున్నారా? బీజేపీ నుంచి ఈటల సైడ్ అవ్వాలనుకుంటున్నారా, సైడ్ చేస్తున్నారా? ఇప్పుడు ఇదే పంచాయతీ రాష్ట్ర పార్టీలో మంటలు రేపుతోందట. తెలంగాణ రాజకీయాల్లో అందరికీ సుపరిచితులు. పార్టీలకు అతీతంగా తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్న ఉద్యమ నేత. దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజ్గిరికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ ఈటెల రాజేందర్ రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. గత కొన్ని రోజులుగా పార్టీలో మౌనంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈటెల సైలెన్స్ గల కారణం ఏమై ఉంటుందని పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వాటిని పటాపంచలు చేస్తూ ఇటీవల తన పుట్టినరోజు వేడుకల్లో ఈటెల రాజేందర్ భావోద్వేగానికి గురవుతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అనేక ప్రశ్నలకు తావిస్తున్నాయి. ఈటెల రాజేందర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు బీజేపీని షేక్ చేస్తున్నాయట. ఈటెల విసురుతున్న ఈటెలు హెచ్చరికల తిరుగుబాటుకు ట్రైలరా అన్న చర్చ మొదలైంది. అసలు భారతీయ జనతా పార్టీలో ఈటెల రాజేందర్ ఎవరికి మెసేజ్ ఇస్తున్నారు, ఎవరికి వార్నింగులు ఇస్తున్నారు? పదే పదే ఈటెల డిగ్నిటీ, ధర్మం, న్యాయం, పదవుల వంటి అంశాలు పార్టీలో ఎందుకు లేవనెత్తుతున్నట్టు? సమయం వచ్చినప్పుడు కౌంటర్ ఇస్తానన్న ఈటెల ఎందుకు పరోక్షంగా ఎవరిని టార్గెట్ చేశారు? పార్టీలో ఎదగకుండా సీనియర్ పొలిటీషియన్ అయిన ఈటెల రాజేందర్ను అడ్డుకుంటున్నదెవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో నిజంగా సొంత పార్టీలపై ఈటెల అసంతృప్తిగా ఉన్నారా, ఇక చాలులే అనుకుని భవిష్యత్తు రాజకీయ వ్యూహానికి సిద్ధమవుతున్నారా అన్నది కాషాయ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. అంతర్గతంగా పెద్ద దుమారానికి దారితీస్తోందట. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలు ఇటీవల జరిగాయి. సాధారణంగా ఎవరి పుట్టినరోజు కార్యక్రమాలైనా శుభాకాంక్షలతో ముగుస్తాయి. ఈసారి అందుకు భిన్నంగా ఈటెల రాజేందర్ తన బర్త్డే సెలబ్రేషన్స్ లో చేసిన వ్యాఖ్యలు మాత్రం సొంత పార్టీలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయట. పుట్టినరోజు వేడుకల్లో భావోద్వేగానికి గురైన ఈటెల రాజేందర్ తనపై జరుగుతున్న సోషల్ మీడియా దుష్ప్రచారం వెనుక సొంత పార్టీ నేతలే ఉన్నారని అన్నారు. కొందరు డబ్బులిచ్చి తనపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారని, కానీ వాటి ద్వారా ప్రజాబలాన్ని కొనలేరని ఆయన వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో రాయిస్తున్న అలాంటి వ్యాఖ్యలపై తాను స్పందించకపోయినా ఎవరు ఏం మాట్లాడుతున్నారో తనకు తెలుసని అన్నారు. అయితే ఈటెల ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారని పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఈటెల రాజేందర్ గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పార్టీలో కొత్త పాత నేతల మధ్య వర్గపోరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో గ్రూపులుండడం మంచిది కాదని, గ్రూపు రాజకీయాలు బోవ పెట్టవని చురకలంటేస్తూనే కొత్త వారిని హక్కును చేర్చుకోవాలని, కానీ కాకులు గద్దల్లా పొడవద్దని అనడంతో అప్పట్లో పార్టీలో పెద్ద దుమారమే రేగింది. ఇటీవల నిజామాబాద్ సభలో ఈటెల మాట్లాడుతూ ఎక్కువ కాలం పార్టీలో ఉన్నంత మాత్రాన సీనియర్లు కాదని, ప్రజా జీవితంలో ఉన్నవాళ్లే సీనియర్లు అని అనడంతో పార్టీలో ఉన్న అంతర్గత పోరుకు మరింత పోసినట్లయింది. పార్టీలో కొందరు నేతలపై ఈటెల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల రాజకీయ వర్గాల్లో జోరుగానే చర్చ సాగుతోంది. అయితే ఈటెలది తాత్కాలిక అసంతృప్తి మాత్రమేనా, లేక పార్టీలో పెద్ద రాజకీయ మార్పులకు నాంది కాబోతుందా అన్న సందేహాలు బీజేపీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయట. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ ఎంపీ ఈటెల తన పట్టును చాటుకునే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. తన పార్లమెంటు పరిధిలో రాబోయే గ్రేటర్ ఎన్నికల కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికలో తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలంటున్నారు. తాను పార్ట్ టైం పొలిటీషియన్ కాదని, 24 గంటలు ప్రజల్లో ఉండేవాడనని ఆయన కామెంట్స్ చేశారు. పార్టీ నిర్ణయాలపై తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, రాష్ట్ర నాయకత్వ వ్యవహార శైలిపై ఈటెల మనోవేదనకు గురైనట్లు సమాచారం. ఇక తన పార్లమెంటు పరిధిలో కార్పొరేటర్ల అభ్యర్థుల ఎంపిక ప్రాధాన్యత తనకే ఇవ్వాలంటూ ఆయన పెడుతున్న కండిషన్లు ఇప్పుడు రాష్ట్ర నాయకత్వానికి మింగుడు పడ్డం లేదట. పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదన్నదే ఈటెల ప్రధాన ఆవేదన. ముఖ్యమైన నిర్ణయాల్లో తనకు సమాచారం లేకపోవడం, తనను పక్కన పెడుతున్నారనే భావన ఆయనలో బలంగా నాటుకుపోయింది. తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోనని, అంతిమ విజయం ధర్మానిదేనని ఆయన చెప్పడం, పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తోంది.
మొత్తానికి ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు బీజేపీలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు ఇటు పార్టీలో అటు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ఆయన సంధించిన ప్రశ్నలకు రాష్ట్ర నాయకత్వం స్పందించి దిద్దుబాటు చర్యలు చేపడుతుందా? అలాగే ఈటెల కోరుతున్నట్లు గ్రేటర్ ఎన్నికల్లో ఆయనకు ఫ్రీ హ్యాండ్ లభిస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.